హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చేపల పులుసు అస్సలు ముక్క చెదరకుండా తక్కువ స్పైసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ చూపించిన మెథడ్లో చేసుకుంటే చాలా బాగా బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఇక్కడైతే ముందుగా చేపల్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసేస్తున్నాను. ఏ నాన్ వెజ్ అయినా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ముక్కల్ని ఇలా బాగా ఇదంతా పసుపు కారం బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు అయినా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనం చేపల కూర వండుతున్నామంటే వెడల్పాటి గిన్నె ఉంటేనే బాగుంటుంది అనమాట. ముక్క చెదరకుండా మనకి కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి, ఒక ఆనియన్, ఒక టమాటా 4 కలిపేసి మిక్సీ చేసుకున్నాను. మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ముందుగా పసుపు కారం ఉప్పు కలుపుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని ఈవెన్గా ఇలా పెట్టేసుకోండి. ఒకదాని మీద ఒకటి కాకుండా దేనికి దానికి సపరేట్ అన్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని ముక్కలన్నీ పెట్టేశాక మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ వరకైనా కుక్ చేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి అడుగు భాగం అంతా మనకి ఫిష్ అనేది కుక్ అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి పులుపుకు సరిపడా అంతా చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు వాటర్ పడుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసేసుకొని ముక్కల్ని కదపకుండా జస్ట్ ఇలా ట్యాప్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు అడుగు భాగం అనేది మనకి ముక్కలు అనేది కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి జస్ట్ ఇలాగా సాఫ్ట్గా ముక్కలన్నిటిని ఇలా ఒక్కసారి టర్న్ చేసేసుకుంటే ఇంకా మనం దీన్ని ఇంకేం కలపాల్సిన అవసరం లేదనమాట. చేపలు అదే కుక్ అయిపోతుంటుంది. సో ఇలా చేప ముక్కలన్నిటిని ఒక్కసారి ఇలా టర్న్ చేసేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకైనా ఇంకా కదపకుండా అలా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసుకి. ఇక్కడైతే జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తున్నాను. ఇంకెలాంటి మసాలాలు అక్కర్లేదు. ఈ 2 మసాలా అయితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఇలా చేసుకుంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.